రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య గొడవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దానితో ఏమి చేయాలో తెలియక టీపీసీసీ చీఫ్ తలపట్టుకుంటున్నారట. రోజుకో గొడవ గాంధీభవన్కు రావడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదట టీపీసీసీ చీఫ్కి. అసలు ఎవరెవరి మధ్య గొడవలు జరుగుతున్నాయి? పూర్తి స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, గ్రూపుల కుమ్ములాటలు మరోసారి తెరపై హైలైట్ అవుతున్నాయి. కాంగ్రెస్ అంటేనే వర్గపోరుకు పెట్టింది పేరు అనేలా ఉండేది గతంలో. స్వరాష్ట్రంలోనూ 10 ఏళ్లు అలానే సాగింది. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టాక, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ఫైటింగ్లు కొంతవరకు తగ్గాయనిపించింది. కానీ పార్టీలో మళ్లీ మెల్లమెల్లగా అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయి. నేతల క్రమశిక్షణ కట్టు తప్పుతోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బహిర్గతమవుతున్నాయి. అవి అధిష్టానాలకు ఫిర్యాదుల వరకు, వర్గాల మధ్య కొట్లాటల వరకు వెళ్తున్నాయి. క్రమశిక్షణ కమిటీకి రోజూ ఏదో ఒక ఫిర్యాదు అందుతూనే ఉంది. ఏకంగా గాంధీ భవన్లో పంచాయతీల రచ్చ నడుస్తోంది. అయితే దీన్ని అంతర్గత ప్రజాస్వామ్యమని కొందరంటే, లేదు నేతలు గీత దాటి వ్యవహరిస్తుండటం వల్లే విభేదాలకు ఆజ్యం పోసినట్టుందని మరికొందరి అభిప్రాయం. అయితే ఈ వార్లు క్షేత్రస్థాయిలో క్యాడర్ని అయోమయానికి గురి చేయటమే కాకుండా పార్టీ ప్రతిష్టను దిగజార్చటం, ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చేలా మారుతున్నాయట. దీంతో వాటిని కంట్రోల్ చేయటానికి టీపీసీసీ చీఫ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ఢిల్లీకి చేరింది. కడియం శ్రీహరి తన దేవాదాయ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, తన అధికారాలకు అడ్డం పడుతున్నారంటూ కొండా సురేఖ ఏఐసీసీకి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి కొండా సురేఖకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హస్తం నేతల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అప్పట్లో ఈ వివాదాన్ని స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ జోక్యం చేసుకుని క్రమశిక్షణ కమిటీకి పంపించారు. ఇన్ఛార్జ్ దిశానిర్దేశంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య వివాదం రాజుకుంది. ఈ సమస్యను మంత్రి కొండా ఏఐసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎలాంటి పరిష్కారం లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కొండా వర్సెస్ కడియం ఎపిసోడ్కు ఒక్కరోజు గ్యాప్లో మరో వివాదం రాజుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో గ్రూప్ వార్ గుప్పుమంది. ఇక్కడి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే మందుల శామ్యుల్ మధ్య వివాదం రోజురోజుకు చినికి గాలివానలా మారుతోంది. ఏకంగా రోడ్డు మీదకు వచ్చి రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఎంపీ చామల కిరణ్ సొంత మండలం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. మండల కమిటీల విషయంలో వీరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఎంపీ చామల కిరణ్ స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి లేఖ రాశారు. కమిటీలను ఏకపక్షంగా నిర్ణయించారని, వాటిని హోల్డ్లో పెట్టారని ఎంపీ కోరారు. దీంతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య వివాదం మరింత రాజుకుంది. ఇదే కమిటీల విషయంలో చేవెళ్ల, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గ్రూప్ వార్ నెలకొంది. చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాళీ యాదయ్య తన వర్గానికి పార్టీ పదవులు ఇప్పించుకుంటున్నారని మిగతా నేతలు గాంధీభవన్కి వచ్చి పెద్ద ఆందోళన చేశారు. జహీరాబాద్లో కూడా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చంద్రశేఖర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మిగతా నేతలు ఆందోళన చేశారు. ఇక్కడ కూడా రెండు వర్గాలకు చెందిన నేతలు గాంధీభవన్కి వచ్చి బల ప్రదర్శన చేశారు. ఇక కామారెడ్డి ఎపిసోడ్ పెద్ద వివాదాన్ని రాజేసింది. పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ వర్సెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం జిల్లాలో రాజకీయ మంటలు పుట్టించాయి. వివాదం కాస్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వైపు మళ్లింది. పీసీసీ చీఫ్ డబ్బులు తీసుకోవడంతో పాటు ఇంకో వ్యవహారంతో పదవులు ఇస్తున్నారంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ విషయంలో స్వయంగా ఏఐసీసీ సీరియస్ కావడంతో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి నోటీసులు ఇచ్చింది. కమిటీ ముందు షబీర్ అలీతో పాటు చంద్రశేఖర్ రెడ్డి వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత ఇరు వర్గాలను సెటరైట్ చేసి సమస్యకు పరిష్కారం చూపింది నాయకత్వం. ఇక రాజగోపాల్ వ్యవహారం ఉండనే ఉంది. ఆయన ఏకంగా సీఎం రేవంత్ పైనే విమర్శలు చేస్తున్నారు.
మంత్రి పదవి దక్కలేదన్న అసమ్మతి ఆయనలో కనిపిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఇన్ఛార్జి రాష్ట్రానికి వచ్చేలోపు అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చూడాలి మరి ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది.